నామినేటెడ్ పదవుల పందేరానికి ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. నేతల గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డ వారికి తొలి జాబితాలో చోటిచ్చింది. ఆలయాల ఖిల్లాగా ఉన్న ఆ జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రాల పాలక మండలి పగ్గాలు అందుకునేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలకు పదును పెట్టారట. మలిదశ జాబితాలోనైనా చోటు దక్కించుకోవాలన్న ఆశతో అధినేత ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారట. కూటమి ప్రభుత్వం 3 మాసాల తర్వాత ఎట్టకేలకు నామినేటెడ్ పదవుల పందేరానికి శ్రీకారం చుట్టింది. అనేక సమీకరణల నేపథ్యంలో టికెట్ వదులుకోవాల్సి వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయకుండా కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. పార్టీ కోసం త్యాగం చేసిన నేతలకు ఉన్నత పదవులు వరిస్తాయన్న అధినేత హామీ నేటికి పురుడు పోసుకుంది. పొత్తుల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి, కూటమిలో భాగంగా టికెట్ రాని వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించింది కూటమి ప్రభుత్వం. సొంత అజెండాలు పక్కన పెట్టి పార్టీ గెలిపే ధ్యేయంగా అడుగులు ముందుకు వేసిన నేతలకు తొలి జాబితాలోనే అవకాశం కల్పించారు. అందరూ ఊహించినట్టుగానే వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీతో సత్కరించింది కూటమి సర్కార్. మొదటి ప్రాధాన్యత జాబితాలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు చోటు కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు. నామినేటెడ్ పదవులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఆశావహులంతా ఎదురు చూస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జీల వద్దకు క్యూ కడుతున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాజకీయ కోలాహలం ఏర్పడింది. నామినేటెడ్ పదవుల తొలి జాబితాలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియామకమయ్యారు. దీంతో జిల్లాలో కూటమి నేతలంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ నేతలతో అధినేతను కలిసి తమ అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ప్రముఖ దేవాలయాల ట్రస్ట్ బోర్డుల నామినేటెడ్ పదవులను ఎలాగైనా పొందేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలయాల ఖిల్లాగా వెలుగొందుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన పుణ్యక్షేత్రం శ్రీశైలం, స్వయంభూగా వెలిసిన మహానంది, కాకివాలన క్షేత్రంగా గుర్తింపు పొందిన యాగంటి, ఓంకారం, కొత్తూరు సుబ్బారాయుడు, కొలను భారతి, ఊరుకుంద ఈరన్న, కాలువబుగ్గ, నందవరం చౌడేశ్వరి ఇలా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు గుర్తింపు పొందిన ఆలయాలు సుమారు 14 వరకు ఉన్నాయి. వీటిని అభివృద్ధి పథంలో నడిపేందుకు, ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, స్వామి అమ్మవార్ల నిత్య కైంకర్యాలను క్రమం తప్పకుండా నిర్వహించేందుకు, నిత్య దీపధూప నైవేద్యాలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు, ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ప్రతినిధులుగా గుర్తింపు పొందిన ఈ ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల్ని ఏర్పాటు చేస్తారు. నామినేటెడ్ పదవుల వ్యవహారం నేపథ్యంలో నామినేటెడ్ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలకు పదును పెడుతున్నారు కూటమి నేతలు. అయితే శ్రీశైల దేవస్థానంతో పాటు మిగిలిన ఆలయాల చైర్మన్లతో పాటు బోర్డు మెంబర్లలో బీసీలతో పాటు మహిళలకు అత్యధిక అవకాశం కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానానికి వీరశైవ లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వారికి చైర్మన్ పదవి ఇస్తామని, ఆధ్యాత్మిక భావన, సమాజ సేవ చేసే వారికి బోర్డు సభ్యులలో భాగస్వాములను చేసేందుకు అధిక ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని దశాబ్దాల నుంచి శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు హామీని అందరూ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన వీరశైవ లింగాయతులు తమ ప్రయత్నాలలో ముందు వరుసలో ఉన్నారు. భగవంతుని సేవ చేసుకునే అవకాశం కలుగుతుందన్న ఆలోచనతో మహిళా నేతలు సైతం తమ ప్రయత్నాలు స్పీడప్ చేస్తున్నారు. దీంతో తమ నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆలయాల అభివృద్ధిలో కీలకమైన వ్యక్తులుగా వ్యవహరించడంతో పాటు భగవంతుని ఆశీస్సులు లభిస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనే సెంటిమెంట్ తో ఎవరి ప్రయత్నాలలో వారు బిజీగా ఉన్నారు. 2వ జాబితా లేదా 3వ జాబితాలోనైనా దేవాలయ ట్రస్ట్ బోర్డుల నియామకం జరగొచ్చన్న ప్రచారంతో ఆ లిస్టులో తమ పేరు ఉండాలన్న ఉద్దేశంతో తపన పడుతున్నారు ఆశావహులు. నామినేటెడ్ పదవులపై చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. తమ గెలుపు కోసం చెమటొడ్చిన నేతలకు పదవులు కట్టబెట్టేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సైతం పూర్తి ప్రణాళికతో రెడీగా ఉన్నారట. అధినేత నుంచి కబురు అందగానే తమ లిస్టులు చంద్రబాబు ముందు ఉంచేలా సిద్ధమైపోతున్నారట. మరి చంద్రబాబు తన హామీలను ఏ విధంగా నిలబెట్టుకుంటారు అనేది ఆసక్తిగా గమనిస్తున్నారు కర్నూలు వాసులు.